నవమాసాలు మోసి కనిపించిన కన్నతల్లి ఆ కొడుకులకు భారమైంది. నువ్వంటే నువ్వంటూ వంతులేసుకుని ఆ తల్లిని వదిలించుకునే ప్రయత్నం చేయడంతో ఆత్మాభిమానం చంపుకోలేని ఆ రుద్రాలు కట్టుబట్టలతో రోడ్డున పడింది. తన గోడును వెళ్లబోసుకునేందుకు గ్రామ పంచాయతీకి చేరుకుంది. వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న రుద్రాలి దీనస్థితి అందరినీ కలిచివేస్తోంది. చేసినాక మంచి నెల సాధిండ్లు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏడాది అయింది మళ్ళీ అదే కథ చెప్తాను. మరి సంవత్సరం ముసలం ఎట్లా చెప్పు నువ్వే. ఇప్పుడు బిడ్డలు అంటే బిడ్డలు రాస్తానులా, బిడ్డలు అంటే బిడ్డలు సాదరు, కొడుకులదే బాధ్యత. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన దోమకొండ రాజమ్మకు 3 కొడుకులు 2 బిడ్డలు ఉన్నారు. పెద్ద కొడుకు సుందర్ ఇటీవలే మృతి చెందాడు. దీంతో రాజమ్మ ఆలనా పాలన పెద్ద కోడలే చూసుకుంటోంది. భర్త చనిపోయిన తర్వాత తన ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి బాగోలేదని మిగిలిన 2 కొడుకులు రాజమ్మను చూసుకోవాలంటూ రెండో కొడుకు దగ్గరికి పంపించివేసింది. కన్నతల్లి అని కూడా దయచూపకుండా తల్లిని చూసుకోలేనంటూ చెప్పేశాడు. ఇక 3వ కొడుకు సైతం తల్లిని చేరదీయలేదు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక దిక్కుతోచని స్థితిలో ఆ రుద్రాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. కష్టనష్టాలకొచ్చి కనిపించిన కొడుకులకే నేను భారమైపోయానని, బతికుండగానే తనను మానసికంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది రాజమ్మ. మాతృత్వాన్ని సైతం కాదనుకున్న కొడుకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు గ్రామ పంచాయతీకి చేరుకుని రుద్రాలితో జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి తీసుకువెళ్లేలా చర్చలు జరిపారు. వాళ్ళ కొడుకులు చూసుకోవట్లేదని చెప్పి ఆమె మన గ్రామ పంచాయతీ ఇల్లందు దగ్గరకు వచ్చి అక్కడ వదిలేసిరని చెప్పి మాకు సమాచారం రావడంతో మేము వెంటనే రావడం జరిగింది ఇక్కడికి. తనతో మాట్లాడితే తన యొక్క 3 కుమారులు ఉన్నారు, ఒక కూతురు ఉంటుంది. ఆ 3 కుమారులు ఒక కుమారుడు చనిపోయింది, పెద్ద కుమారుడు. మిగతా 2 కుమారులు ఉన్నారు కానీ ఇంకొక అతనికి భార్య లేదు. వాళ్ళు చూసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి వదిలేసారు అన్నారు. మేము వాళ్ళ కోడళ్లతో మాట్లాడాం, కొడుకులను కూడా ఇప్పుడు పిలిపించినాను. ఇంకొక కొడుకు వరంగల్లో ఉన్నాడు, అతను కూడా రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళతో 3తో మాట్లాడి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిని చూసుకునే విధంగా మేము వాళ్ళకి అప్పగిస్తాము.